శ్రోతలకు నమస్కారం. బొమ్మల లోకం తెలుగు కథలకు స్వాగతం. బ్రహ్మదేవుడు తన సొంత కూతురినే మోహించాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అందుకే ఆయనకు బుళ్ళు లేవు. ఇది హిందూ పురాణాల మీద కొందరు చేస్తున్న అతిపెద్ద దుష్ప్రచారం. నిజంగానే సృష్టికర్త అయిన బ్రహ్మ అంతటి ఘోరమైన తప్పు చేశాడా? మూల సంస్కృత గ్రంథాలు దీని గురించి ఏం చెబుతున్నాయో, ఎలాంటి కల్పితాలు లేకుండా ఈ రోజు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించే సమయంలో తన మనస్సు నుండి ఒక అద్భుతమైన స్త్రీమూర్తిని సృష్టించాడు. ఆమె పేరు శతరూప. ఆమెనే సరస్వతి, సావిత్రి, గాయత్రి, బ్రహ్మాణి అని కూడా పిలుస్తారు. మనస్సు నుండి పుట్టింది కాబట్టి ఆమె బ్రహ్మకు మానస పుత్రిక. ఆమె అందాన్ని చూసి మోహించిన బ్రహ్మ ఆమెను చూడటానికి తన 4 దిక్కుల 4 తలలను సృష్టించుకున్నాడని, ఆమెను వివాహం చేసుకున్నాడని కొందరు పైపైన చదివి విమర్శిస్తుంటారు. సరిగ్గా ఇదే అనుమానం వేల సంవత్సరాల క్రితం సౌనకాది మహామునులకు కూడా వచ్చింది. మత్స్యపురాణం 3, 4వ అధ్యాయాలలో ఈ ఘట్టం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ మునులందరూ కలిసి సూత మహర్షిని ఒక ప్రశ్న అడిగారు. ఓ సూత మహర్షి, బ్రహ్మదేవుడు లోకాలకు పితామహుడు కదా. ఆయన తన దేహం నుండి, మనస్సు నుండి పుట్టిన శతరూపను మోహించడం, భార్యగా స్వీకరించడం లోక విరుద్ధం కదా. సృష్టికి మూలమైన ఆయన ఇంతటి పాపానికి ఎలా ఒడిగట్టాడు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అప్పుడు సూత మహర్షి ఆ మునుల వైపు చూసి నవ్వి, మీరు పురాణాలను సామాన్య మానవుల శరీరాలతో, బంధాలతో ముడిపెట్టి చూస్తున్నారు. కానీ వాటి వెనుక ఉన్నది అద్భుతమైన బ్రహ్మ జ్ఞానం అని చెబుతూ అసలు నిజాన్ని ఇలా వివరించాడు. ఓ మునులారా, బ్రహ్మ, సరస్వతి అంటే రక్తమాంసాలు ఉన్న మనుషులు కారు. వారు ప్రాపంచిక బంధాలకు అతీతమైన విశ్వశక్తులు. బ్రహ్మ అంటే సృష్టి, సరస్వతి అంటే జ్ఞానం. సృష్టి జరగాలి అంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానమే బ్రహ్మ మనస్సు నుండి వెలువడింది. మనస్సు నుండి పుట్టింది కాబట్టి మానస పుత్రిక అని పిలిచారు. సూర్యుడికి వెలుతురుకి భేదం లేదు. సూర్యుడి నుండి వెలుతురును ఎలాగైతే విడదీయలేమో, సృష్టికర్త అయిన బ్రహ్మ నుంచి ఆ ఆలోచనైన జ్ఞానాన్ని సరస్వతిని విడదీయలేము. బ్రహ్మ శబ్దానికి శబ్ద బ్రహ్మకు ప్రతిరూపం అయినప్పుడు ఆ శబ్దాన్ని వ్యక్తపరిచే వాక్కు సరస్వతి అవుతుంది. ఆలోచనకు వాక్కుకు జరిగే కలయికనే మీరు ప్రాపంచిక దృష్టితో చూసి వివాహం అనుకుంటున్నారు. సూత మహర్షి చెప్పిన ఈ మాటల్లోనే అసలైన ధర్మ సూక్ష్మం దాగి ఉంది. బ్రహ్మదేవుడు అంటే ఒక మనిషి కాదు. ఈ అనంతమైన విశ్వం కాస్మిక్ మైండ్. సరస్వతి అంటే ఆ విశ్వంలో ఉన్న శబ్దశక్తి, జ్ఞానశక్తి, కాస్మిక్ ఎనర్జీ. జ్ఞానం లేకుండా సృష్టి జరగదు కదా. ఇక బ్రహ్మ 4 తలలు ఎందుకు సృష్టించుకున్నాడు అంటే, సరస్వతీదేవి వేదంత. ఆమెను నలువైపులా చూడటం అంటే 4 దిక్కులలో ఉన్న 4 వేదాలను ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలను బ్రహ్మదేవుడు తన 4 ముఖాల ద్వారా వ్యక్తపరిచాడు అని అర్థం. అంతేకాని ఒక ఆడపిల్ల వైపు కామంతో చూడటం కోసం కాదు. శతరూప అంటే వందల రూపాలు తీసుకోగల శక్తి అని అర్థం. ఒక ఆలోచన, ఒక జ్ఞానం సృష్టిలో అసంఖ్యాకమైన రూపాలుగా మారుతుంది. అదే బ్రహ్మ మరియు సరస్వతుల కలయిక. పురాణాలను పైపైన ఒక నవలలా చదివితే ఇలాంటి అనుమానాలే వస్తాయి. కానీ అందులో ఉన్న సంస్కృత పదాల వెనుక ఉన్న శాస్త్రీయ, ఆధ్యాత్మిక అర్థాలను తెలుసుకుంటే మన సనాతన ధర్మం ఎంత గొప్పదో అర్థమవుతుంది. బ్రహ్మదేవుడు ఒక కీచకుడు కాదు. ఆయన ఈ అనంతమైన సృష్టికి, వేద జ్ఞానానికి ప్రతిరూపం. గ్రంథాల మీద ఉన్న కల్పితాలను తొలగించి, మూలంలో ఉన్న అసలైన సత్యాలను తెలుసుకోవడానికి దయచేసి మన బొమ్మల లోకం తెలుగు కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్‌లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ధన్యవాదాలు.